ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శనకు రెండు రాష్ట్రాల శకటాలను నిరాకరించింది. రిపబ్లిక్ డే రోజు ఆ రోజు శకటాలను ప్రదర్శించాలనుకునే రాష్ట్రాలకు కేంద్ర రక్షణ శాఖ గత ఆగస్టులో ఆహ్వానాలు పంపింది. గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటికి రూపకల్పన చేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్ తయారు చేసి పంపింది. దీన్ని పరిశీలించిన కేంద్రం అనుమతి నిరాకరించింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. గోపీకృష్ణ, రిపబ్లిక్ డే వేడుకల్లో రెండు రాష్ట్రాల శకటాలకు కేంద్రం అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం ఝలక్ ఇచ్చింది. గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శనకు రెండు రాష్ట్రాల శకటాలను నిరాకరించింది. రిపబ్లిక్ డే రోజు ఆ రోజు శకటాలను ప్రదర్శించాలనుకునే రాష్ట్రాలకు కేంద్ర రక్షణ శాఖ గత ఆగస్టులో ఆహ్వానాలు పంపింది. గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న ఇతివృత్తాలతో వాటికి రూపకల్పన చేయాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ గాంధీకొండ, పొందూరు ఖద్దరు, పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో డ్రాయింగ్స్ తయారు చేసి పంపింది. దీన్ని పరిశీలించిన కేంద్రం అనుమతి నిరాకరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ, రిపబ్లిక్ డే వేడుకల్లో రెండు రాష్ట్రాల శకటాలకు కేంద్రం అనుమతి నిరాకరించినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించే శకటాలు ముఖ్యంగా దేశ ప్రజానికాన్ని ఆకర్షిస్తాయి. కానీ ఈసారి ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు చోటు దక్కించుకోలేకపోయాయి. ముఖ్యంగా రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ శకటాల ఎంపిక అనేది జరుగుతుంది. వారు కేటాయించిన కేటగిరీల్లో రూపొందించబడిన అంశాల వారీగా 3D మోడల్స్ ని పరిశీలించడం జరుగుతుంది. అలాగే దానికి అనుగుణంగా సంగీతాన్ని కూడా వారు పరిశీలించడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా గాంధీ ఇతివృత్తంతో ముడిపడి ఉన్న అంశాలకు సంబంధించి గాంధీజీ జీవితంతో సంబంధం ఉన్న అంశాలతో ముఖ్యంగా ఈసారి టాబ్లెట్స్ ని రూపొందించాలని చెప్పి రక్షణ శాఖ రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ఆగస్టు నెలలోనే సూచించారు. అయితే ఆ తదనంతరం కొన్ని సమావేశాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా రక్షణ శాఖ ముఖ్యంగా రాష్ట్రాలు రూపొందిస్తున్న అంశాలకు సంబంధించి ఇవి మొదట్లోనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా శకటం అనేది ముఖ్యంగా చోటు దక్కించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మూడు అంశాలు ముఖ్యంగా గాంధీకొండ, విజయవాడలోని గాంధీకొండ, అలాగే పొందూరు ఖద్దరు, ముఖ్యంగా పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఇతివృత్తంతో ఈ మూడు అంశాలని ముఖ్యంగా ఈ టాబ్లెట్ లో రూపొందించడం జరిగింది. మహిళలు ముఖ్యంగా గాంధీజీకి తమ బంగారాన్ని అందిస్తున్నట్లుగాను, అలాగే గాంధీ కొండపైన నుంచి గాంధీజీ ముఖ్యంగా ఉపదేశం ఇస్తున్నట్లుగాను, అలాగే సత్యాగ్రహ ఆశ్రమాన్ని ముఖ్యంగా ఆయన సతీమణితో కలిసి ముఖ్యంగా సందర్శించినప్పుడు అంశాలతో ఈ టాబ్లెట్ ని రూపొందించడం జరిగింది. అయినా ఈ టాబ్లెట్ ముఖ్యంగా చివరి నిమిషం వరకు, ఆఖరి రౌండ్ వరకు కూడా ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రకటించే శకటాల జాబితాలో ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో దీన్ని ముఖ్యంగా తొలగిస్తున్నామని చెప్పి రక్షణ శాఖ తెలపడంతో కొంత ఏపీ అధికారులు కొంత అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకు తమ శకటాన్ని తొలగించారు అనే అంశానికి సంబంధించి కూడా సరైన స్పందన ఇవ్వడం లేదు రక్షణ శాఖ అని చెప్తున్నారు. అయితే రాజకీయ కారణాలు కూడా దీని వెనుక ఉన్నాయని ముఖ్యంగా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంతో సఖ్యత లేకపోవడంతోనే ఈ విధంగా రాష్ట్రానికి ప్రాధాన్యత, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి ప్రాధాన్యత కల్పించే దిశగా ముఖ్యంగా కేంద్రం అడుగులు వేయడం లేదు అన్న అంశాలను కూడా టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా 70వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ట్యాబ్లెట్లు కూడా లేకపోవడం కొంత బాధాకరం అనే చెప్పాలి. థ్యాంక్ యూ గోపీకృష్ణ.